హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియో చూసినంత ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో వచ్చేసి మీకు అంటే తెలంగాణలోని ప్రజలకు ముఖ్యంగా ఈ వీడియో అనేది చెప్తున్నా ఫ్రెండ్స్. అంటే ఏపీ వాళ్ళకి ఇది పెద్దగా అవసరం లేదు. సో మీరు స్కిప్ చేసినా పర్లేదు, లేదు మీరు కూడా తెలుసుకుంటే బెటర్. అంటే ఎవరైతే హైదరాబాద్లో ఇల్లు కానీ ప్లాట్స్ కానీ కొంటారు కదా, వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే దీని గురించి పూర్తిగా అర్థమవుతుంది. సో తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే హైడ్రా పేరుతో ఒక కొత్త సంస్థలు అయితే క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. ఈ హైడ్రా కింద ఏంటంటే మీకు ఇక చూడండి, బఫర్ జోన్లో కానీ మనకు ఫుల్ ఎఫ్టీఎల్ ఏరియాలో కానీ మీకు ఏదైనా అక్రమంగా అంటే ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు ఫ్రెండ్స్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే మీ దగ్గరలో మీ ఏరియాలో ఎక్కడన్నా లేక్ కానీ చిన్న చిన్న లేక్స్ ఉంటాయి కదా, కుంటలు కానీ చెరువులు కానీ అంటారు కదా మన భాషలో. ఆ చెరువుల ప్రాంతాల్లో ఎవరైనా ఆక్రమించి ఇల్లు కడతారు కదా. సో ఆక్రమించి ఇల్లు కట్టిన ఇళ్ళని ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వమే ఒక సంస్థకి హైడ్రా అనే పేరుతోని ఆ సంస్థను క్రియేట్ చేసి వాటికి కొన్ని అధికారాలు ఇచ్చి ఏం చేస్తుందంటే, ఎవరైతే చెరువులు, కాలువలు, కుంటలు వీటి దగ్గరలో ఇల్లు కట్టి అక్రమంగా నివసిస్తారో, అక్రమ కట్టడాలు చేస్తారో వాటినన్నిటిని అయితే కూల్చేస్తుంది. సో ప్రస్తుతం అయితే చూడొచ్చు మీరు ఏంటంటే ఇక్కడ మీరు అందరూ ఇప్పుడు వార్తలు కూడా మీరు వినే ఉంటారు. ఎక్కువ శాతం కొనసాగుతున్న ఆపరేషన్ హైడ్రా, 70 భవనాలు నేలమట్టం, ఎవరైనా డోంట్ కేర్, ఇలా చాలా ఉన్నాయి. మీకు ఇక్కడ చూస్తే మీరైతే అసలు ఒక్కొక్క షాకింగ్ ఏంటంటే ఇక్కడ మీకు ఎమ్మెల్యేలు అంటే ఎవరికైతే చెరువు పక్కన ఎమ్మెల్యేలకు సంబంధించిన కట్టడాలు ఉన్నా కూడా వాళ్ళ ఇళ్ళని ఒక్కొక్కటి 2 కోట్లు 3 కోట్లు ఉన్న ఇళ్ళని కూడా విత్ ఇన్ 1 డేలో 2 డేస్లో కూల్చేస్తున్నారు. రీసెంట్గా ఏంటంటే చాలా ఇళ్ళని ఒక రాజనగర్లో ఒక ఎమ్మెల్యే ఇల్లుని, అలాగే బంజారా హిల్స్లో దానం నాగేందర్ కానీ వీళ్ళకి సంబంధించిన వీళ్ళ పేరు కూడా బయటకు వచ్చినాయి సో కేసులలో. సో ఇలా చాలా వరకు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో మీకు ఎందుకంటే మెయిన్గా ఈ వీడియో చెప్పడానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే, మీ ఇల్లు కానీ మీరు కొనబోయే ప్లాట్ కానీ ఈ లేక్స్ దగ్గరగా ఉన్నాయా లేదని ఎలా తెలుసుకోవాలనేది మీకు చూపిస్తాను. అంటే వాటికి కొన్ని బౌండరీస్ అనేవి ఉంటాయి కదా, అవి ఎలా ఉన్నాయా లేవా మీకు తెలవాలంటే ఎలా చూసుకోవాలని మీకు చెప్పబోతున్నాను. అంటే ఈ జోన్లో కనుక మీ బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ జోన్లో కానీ మీ ఇల్లు కానీ ప్లాట్ కానీ ఉంటే మాత్రం ఇక కష్టమే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆస్తులు మాత్రమే దక్కించుకోలేకపోతున్నారు. మన సామాన్యులు అనేది చాలా కష్టం. ఇక్కడ మెయిన్కి ఈ హైడ్రాకి ఇంత పవర్ రావడానికి కారణం మన ఈ కమిషనర్ రంగనాథ్ గారు చాలా పవర్ఫుల్ అండి. ఇతను నిజాయితీకి ఎక్కువ పేరు సంపాదించిన వ్యక్తి. ఎందుకంటే ఇంతకుముందు ఒక కేసులో కూడా ఐ థింక్ నల్గొండలో ఒక కేసు కూడా చాలా పాపులర్ అయినప్పుడు ఈ రంగనాథ్ సార్ అది పేరు అయితే వచ్చింది. సో చాలా పవర్ఫుల్ వ్యక్తి. ఎందుకంటే ఈయన చేతులు ఉన్న వరకు అయితే హైడ్రా అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మిగతా వారి చేతికి వెళ్తే ఎలా ఉంటుందో మనం చెప్పలేము, కానీ ఈయన ఉన్నంతసేపు మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మీరు దయచేసి ఇల్లు కొనేటప్పుడు కానీ ఇల్లు ప్రస్తుతం ఉన్నా కానీ మీ ఇల్లు మీ ఆస్తి బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్ జోన్లో కానీ ఉందా లేదా ఎలా తెలుసుకో మీకు చెప్పబోతున్నాను. సో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ లేక్స్ అని ఉంది. సో ప్రస్తుతానికైతే ఇది ఓన్లీ హెచ్ఎండిఏ పరిధిలో మాత్రమే విస్తరించి ఉంది. కానీ ఫ్యూచర్లో ఏంటంటే గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందంటే టోటల్ తెలంగాణకు అప్లై చేయాలని చూస్తుంది. నాకు తెలిసి ప్రాజెక్ట్ పర్పస్లో ఇక్కడ మన హైదరాబాద్లో వర్కౌట్ చేస్తున్నారు. ఇది ఇక్కడ కనుక సక్సెస్ఫుల్ అయిపోయి రిజల్ట్స్ బాగుండే అంటే రిజల్ట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరైతే వాళ్ళు ఆక్రమించుకొని కట్టుకుంటారో ఆ ఇళ్ళని నిలమట్టం చేసిన తర్వాత మేబీ పేదలైతే వాళ్ళకి వేరే జాగాలో ప్లేస్ ఇస్తారు, లేదు కొద్దిగా వాళ్ళు ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఎలాంటి మనీ అయితే రావు. ఎఫ్టీఎల్ అని అంటారు. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్కి యాక్చువల్లీ నార్మల్ చెరువుకి మీకు చెప్తాను సింపుల్ ఏం లేదండి. జస్ట్ నార్మల్గా ఎండాకాలంలో మీరు చూసినప్పుడు ఏంటంటే చెరువు కొద్ది వరకు కనిపిస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే వర్షాకాలం వచ్చినప్పుడు అదే చెరువు మీరు గమనించి చూడండి, ఒక అలుగు అని కానీ లేకపోతే మత్తడి కానీ అంటారు. మా అలుగు పోసేటప్పుడు ఏంటంటే దాని లెవెల్ అనేది అంటే దాని విస్తీర్ణం అనేది పెరిగిపోతుంది. సో ఒకసారి ఫుల్ అయిపోయినాక దాని యొక్క లెవెల్ అనేది దాని యొక్క విస్తీర్ణం పెరిగిపోయినప్పుడు దాని ఆటోమేటిక్గా మా చుట్టుపక్కల ఇండ్లు కూడా మునిగిపోతూ ఉంటాయి. సో అది ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. సో అది మునిగిపోయినప్పుడు ఏంటంటే ఆ ఇల్లు పక్కన ఉన్న ఇల్లు కూడా మునిగిపోతాయి కాబట్టి సో అక్కడ అక్రమంగా కట్టడాలు కట్టొద్దని ప్రభుత్వం చెప్తుంది. మీకు పటం కూడా అంటే మీకు మ్యాప్ కూడా చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే నేను ఒక లొకేషన్ తీసుకుంటాను. మేము ప్రస్తుతం రాజనగర్లో ఉంటాను ఫ్రెండ్స్ నేను.
సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను హిమాయత్ సాగర్ ఎంచుకున్నాను, ఎందుకంటే హిమాయత్ సాగర్ అనేది మాకు దగ్గరలో ఉంటుంది కాబట్టి దాన్ని ఎంచుకున్నాను. నేమ్ ఆఫ్ ది లేక్ వచ్చేసి పేరం చెరువు అంటారు. లొకేషన్ వచ్చేసి విలేజ్ పేరు వచ్చేసి హిమాయత్ సాగర్. సో ఈ పేరం చెరువుకి ఈ FTL అనేది మీకు చూపిస్తాను. ప్రజెంట్ వాటర్ స్ప్రెడ్ ఏరియా ఉంది కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది. బట్ ఇది ప్రజెంట్ వాటర్ అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అలా ఉంది. బట్ దాని యాక్చువల్ ఏరియా అనేది ఇంత ఫ్రెండ్స్, అంటే వర్షాకాలంలో ఇంత రేంజ్లో దాన్ని ఆక్యుపై అనేది చేస్తుంది ఆ ట్యాంక్ అనేది. ఇక్కడ చూడండి, దాని బౌండరీస్ ఇచ్చారు విత్ మీకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్తో సహా ఇచ్చారు. సో మీరు ఒకవేళ మీరు దీని పక్కన కనుక ఉంటే మీరు చూడండి నార్త్ సౌత్ అని ఉంటాయి. సో ఇక్కడ మీకు ఎవరైతే ఈ ఏరియాలో ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఐడియా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. సో ఈ ఏరియాలో మీది కనుక ఒకసారి ఉందో లేదో చూసుకోండి. వన్స్ కనుక ఈ జోన్లో కనుక మీ FTL జోన్ కానీ బఫర్ జోన్లో కానీ మీ ఇల్లు కానీ మీ ప్లాట్ కానీ కనుక ఉంటే ఇక కష్టమే ఫ్రెండ్స్, అది ఆల్మోస్ట్ మీకు మీది కానట్టే. సో అందుకోసం ఒకసారి చెక్ చేసుకోండి. లేదు రేపు రోజున మీరు ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మాత్రం ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. నేను ఇంకా రాబోయే వీటిలలో మీరు అసలు ఒక ఇల్లు కానీ ఒక ప్లాట్ కానీ కొనాలనుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త కూడా చెప్తాను. ప్రజెంట్ ఇది ఎందుకంటే మీ ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇది FTL మ్యాప్ ఫ్రెండ్స్ ఇది. సో అలాగే కెడాస్ట్రియల్ మ్యాప్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకు ఏమంటారు పహానీ అంటారు, మీకు ఐడియా ఉంటుంది. ఈ పహానీ అని అంటారు. ఇది ఈ చెరువు ఉంది కదా ఇక్కడ చూడండి, ఇది ఈ 10 అనే నెంబర్ ఉంది కదా, అది ఫ్రెండ్స్ ఇది, అంటే దాన్ని పహానీ అంటారు ఇది. సో ఈ పహానీ అనేది ఇక్కడ అప్లోడ్ చేశారు వీళ్ళు. సో ఇది దాని పహానీ ఫ్రెండ్స్. కెడాస్ట్రియల్ మ్యాప్స్ అంటే పహానీ అనుకోండి. FTL అంటే దాని ప్రజెంట్ దాని మ్యాప్ ఇస్తారు. దాంతోపాటు FTL యొక్క బౌండరీస్ ఇస్తారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ బౌండరీస్, అంటే అది ఎంతవరకు విస్తరించిందో వాటి బౌండరీస్ అనేది ఇస్తారు. వర్షాకాలం వచ్చినప్పుడు ఆ పక్కన ఇల్లు కూడా మునిగిపోతాయి కదా, వాటిని ఇంక్లూడ్ చేసుకొని మరి ఈ మ్యాప్ డ్రా చేశారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా పకడ్బందీగా మాత్రం ప్లాన్ చేస్తున్నారు. సో మీరు ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో షేర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కొన్ని సంవత్సరాలు కష్టపడి ప్లాట్ కానీ ఇల్లు కానీ కట్టుకుంటాం. సో చిన్న తప్పుల వల్ల, ఇలాంటి చిన్న తప్పుల వల్ల మనకేంటంటే మళ్ళీ మనకు నిరాశ ఎదురవుతుంది. సో దయచేసి మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరికి కానీ ఈ వీడియో షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకొక మెయిన్ స్టేట్మెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది రాబోయే రోజుల్లో ఏంటంటే తెలంగాణ వైజ్ కూడా అప్లై చేయాలని చూస్తున్నారు. సో చూద్దామండి ఎలా ఉంటుందనేది. కానీ రోజుకు కనీసం ఒక వార్త అయినా దీని గురించి మీకు న్యూస్లో రావడం అయితే జరుగుతుంది. సో అది మాత్రం మీరు గమనించండి. సో ప్లీజ్ మీకు దీని గురించి వీలైతే రోజు చదవండి, బెటర్ మీకు. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఇవాళ ఈ వీడియోలో చెప్పాల్సింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటారా? మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.